జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్రంలో ఏదైతే పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన సత్యసాయి జిల్లా అయినటువంటి అధ్యక్షులు అయినటువంటి శేఖర్ స్వామీజీ గారి ఆదేశాల మేరకు ఏదైతే మైనార్టీ మోర్చాకి సంబంధించిన మా యొక్క కదిరి నియోజకవర్గానికి సంబంధించిన మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బాజాన్ గారికి, అదేవిధంగా బార్ ఇంతియాజ్ గారికి, అదేవిధంగా దస్తగీర్ గారికి, అదేవిధంగా చాంబాషా గారికి, ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి మంచి బాధ్యతలు అప్పగించారు. అతి తక్కువ సమయంలోనే దీనిపై భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఒక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏదైతే తల్పుల్ గంగాధర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావడం జరిగింది. అదేవిధంగా మన యొక్క భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఏదైతే ఈ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నియంత పాలనగా వ్యవహరిస్తున్నటువంటి తీరుపై భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నడము బిగించింది. ఏదైతే అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి మన రాష్ట్రంలో, ఈ ఒక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే అన్యాయాలకి, అక్రమాలకి, దోపిడీలకి, అరాచలకి, రౌడీజానికి పాల్పడుతున్నటువంటి నియంత పాలనకి పూర్తి స్థాయిలో చెక్కు పెట్టడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో వివరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలోకి రాకముందు ఏదైతే మైనార్టీలకి విషపూరిత హామీలు ఇచ్చి పెద్ద ఎత్తున మోసం చేశారు, నిండా ముంచారు. అదేవిధంగా ఏదైతే దాదాపు 15 వరకు పథకాలు దుల్హన్ పథకం ఇస్తామన్నారు, నిండా ముంచారు. అదేవిధంగా ప్రత్యేక సప్లాన్లు ఇస్తామన్నారు, అది కూడా ఇవాళ. అదేవిధంగా ఇమాములకు మోజన్లకి గౌరవేతనం ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవాళ. అదేవిధంగా విదేశీ విద్య కల్పిస్తామని చెప్పినారు. ఇలాంటివి ఎన్నో మోసగించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీపై భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఈ నియంత పాలనకి చెక్కు పెట్టడానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఒక ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, హిందూపూర్ పార్లమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో మా యొక్క చాకచక్యం చూపిస్తాం. ఈ యొక్క హిందూపూర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగురవేస్తాం. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో కూడా మా యొక్క అత్యధికంగా ఉండేటువంటి మైనార్టీ ఓట్లు దాదాపు 65,000 ఓట్లు ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభావం చూపించి ఈ కదిరి నియోజకవర్గంలో కూడా మా యొక్క ఎమ్మెల్యేగా గెలిచి దీనిపైన కూడా కదిరి నియోజకవర్గంగా కూడా పూర్తి స్థాయిలో మన కాషాయ జెండా ఎగురవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎన్నికల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ మోర్చా మైనార్టీలో ఉండేటువంటి 13% ఓట్లు పూర్తి స్థాయిలో మన నరేంద్ర మోదీ గారికి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటున్నటువంటి నరేంద్ర మోదీ గారిపై ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి, మరి కేంద్ర ప్రభుత్వంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై హింద్. రాష్ట్ర కార్యదర్శి మాజీ రాష్ట్ర నాయకులు మైనుద్దీన్ గారు, అదేవిధంగా మైనార్టీ మోర్చా మరియు గాన్లపేట మండల మాజీ అధ్యక్షులు, ప్రస్తుత మైనార్టీ మోర్చా ఎన్నికల ఇన్ఛార్జ్ ఇంతియాజ్ గారికి, అదేవిధంగా మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కిసాన్ మోర్చా ఇన్ఛార్జి మరియు మైనార్టీ మోర్చా ఎన్నికల ఇన్ఛార్జి దస్తగిరి గారికి, చాంద్ భాష మండల అధ్యక్షులు మైనార్టీ మోర్చా చాంద్ గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు బీజేపీ
మైనార్టీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాబ్జాన్ గారికి, వెంకటేష్ గారికి, సమీవుల్లా గారికి, వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో మైనార్టీల్లో చురుకైన వ్యక్తులు అని చెప్పేసి ఈ జిల్లాలో ఒకరికి బార్ ఇంతియాజ్ గారికి కదిరి మైనార్టీ మోర్చా ఎన్నికల ఇన్ఛార్జు, అదేవిధంగా దస్తగిరి గారికి పుట్టపర్తి సత్యసాయి జిల్లా, అదేవిధంగా రాష్ట్ర నాయకులు బాబ్జాన్ గారికి నగిరి, వీళ్ళకు ఎన్నిక చేయడం రాష్ట్ర అధ్యక్షురాలకు మరి ఒక్కసారి మేము భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దాదాపు 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు మైనార్టీలకే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా వీళ్ళు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, జిల్లా అధ్యక్షులు కూడా వీళ్ళకు ఎప్పుడూ ప్రథమ స్థానంలో పోస్టులు ఇస్తూనే ఉన్నారు. ఇచ్చినటువంటి ఆ పోస్టుకు వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేస్తూనే వస్తున్నారు. కాబట్టి ఈరోజు జిల్లా దాటి కూడా బాబ్జాన్ గారికి ఆ పోస్ట్ ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ మైనార్టీలు చాలా ఎక్కువ ఉండాలని చెప్పేసి వాళ్ళను కన్విన్స్ చేయడానికి మంచి వ్యక్తి కావాలని చెప్పేసి మైనార్టీ మోర్చాలో కూడా ఈ ఎన్నికల ఇన్ఛార్జి ఇవ్వడం బార్ ఇంతియాజ్ గారికి. పుట్టపర్తిలో కూడా మైనార్టీలు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఓట్లన్నీ రాబోయే ఎలక్షన్కు మనకు పార్టీకి మార్చే విధంగా, అదేవిధంగా వాళ్ళని కన్విన్స్ చేసి ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు చెప్పుకుంటూ వాళ్ళను మైనార్టీలను మన బగ్గు మంచిగా ఈ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారి పరిపాలన మాకు నచ్చింది, మేమందరం కూడా వారి ఎంటే ఉంటామని చెప్పే విధంగా ఈరోజు మైనార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నందుకు ఈరోజు మైనార్టీలకు ఎన్నికలు ఇన్ఛార్జ్ చేయడం చాలా సంతోషిస్తూ వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు మైను వారి యొక్క షాపు నందు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి మాకు ఈ భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఇచ్చినా ఇది సాంప్రదాయంగా ఒకరికొకరు గౌరవించుకోవడం ఇది ఆనవాయితీకి వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఇచ్చినటువంటి పోస్టులకు రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మైనుద్దీన్ గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్మించుకున్నారు. జై చెప్పారు. మైనార్టీలకు వ్యతిరేకం కాదని చెప్పి ప్రతి ఒక్క పార్టీలో వ్యతిరేకం చెప్తున్నా కూడా భారతీయ జనతా పార్టీలో వ్యతిరేకంగా లేదనే దానికి ఉదాహరణ బీజేపీలో మైనార్టీలకు ప్రత్యేకంగా ఏ హోదా కావచ్చు, ఏ అధికారం కావచ్చు, ఏ పోస్టులు కావచ్చు, ఏదైనా కూడా బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ అంటే ప్రతి ఇంటిన కాషాయం జెండా అనేది భారతీయులుగా మనం ఉన్నాం కాబట్టి భారతీయ మాతకే జయ అని తెలుపుతాము. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో జరుగుతున్న విధాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంటి పన్నుతో సహా రోడ్లు విధానము, అమ్మఒడి కావచ్చు, సచివాలయాలు కావచ్చు, వీళ్ళ రంగులు వేసుకుంటూ ప్రత్యేకంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకుంటున్నారు. మన నరేంద్ర మోడీ గారి నుంచి నిధులు తీసుకుంటూ ఏ నిధులు తీసుకున్నా కూడా వీళ్ళు సరైనగా ప్రజలకు అందించకన్నా ప్రతి ఒక్క రూపాయి కూడా వేస్ట్ దుర్వినియోగంగా చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి డబల్ ఇంజన్ సర్కారు ఏ పొద్దైతే మనం తెచ్చుకుంటామో, ఏ పొద్దైతే మనం జెండా ఎగరేసుకుంటామో, ఏ పొద్దైతే మనం భారతీయులు అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి మనం భారతీయ జనతా పార్టీకి మన భారతీయులు అని చెప్పి ఓటు వేయించుకుంటేనే ఆ పొద్దే మనకు ఊరు వాడ మన కుటుంబం బాగుంటుందనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా అన్నతమ్ములకు, నా మీడియా మిత్రులకు, మా తలుపులు గంగాధర్ అన్నకి, మా మైనుద్దీన్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మైనుద్దీన్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంగాధర్ గారికి, మరియు మా తోటి మిత్రులు బాబ్జాన్ గారికి, దస్తగిరి గారికి, చాంద్ బాషా గారికి, వెంకటేష్ గారికి, సమీళ్ళ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఏమిటంటే మాకు 2 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఎన్నికల కమిటీ ఇన్ఛార్జ్గా కదిరి నియోజకవర్గం ఇవ్వడం చాలా సంతోషకరం. కదిరి నియోజకవర్గంలో మనకు ఉన్న మున్సిపాలిటీ పరంగా మొత్తం 70,000 ఓట్లు ఉంటే మనకి 40-45,000 ఓట్లు మైనార్టీలవే ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో 2 లక్షల పైచిలకు ఓట్లలో మా మైనార్టీలు దాదాపు 75,000 నుంచి 80,000 ఓట్లకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాదు సమీవుల్లా తీసుకో.
ఇంతేనా ముగ్గురే కదా ఈయన కొట్టి వేద్దాం. మండల అధ్యక్షుడు మన అధ్యక్షుడు కొత్తగా నువ్వు ఆపకరా అయితే నువ్వు చాలు కూడా రా, వెంకటేష్ రా. ఆయన కేసు నువ్వు వేసుకురా. జై బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జీఎం శేఖర్ జై. గారి నాయకత్వం భారత్ మాతా కీ జై. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. భారత్ మాతా కీ జై. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జీఎం శేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. అందరూ వేసుకుంటారు భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఓకే భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.